అసలు నా ప్లాన్ ఇదే కాదు. అసలు నేను ఇక్కడికి వ్లాగింగ్ చేద్దాం అని వచ్చాను, కానీ కాంప్లెక్స్ ఉండిపోయాను. హలో గైస్, ఈరోజు మే 1 సెలవు, అందుకని తొండపాటుకి వెళ్ళి వ్లాగింగ్ చేయడానికి ఫిక్స్ అయ్యాం. నీట్ గా అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఆకాశం చూస్తే మొత్తం మబ్బులేసింది, వర్షం పడ్డొద్దని భయం వేసింది. ఏదోటి అనుకుని బస్ స్టాప్ అయితే వెళ్ళిపోయాము. ఇక బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆర్టీస్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ భీములు వెళ్ళే రోడ్డుకి వెళ్ళి అక్కడ వెళ్ళాలి, చాలా దూరం. సో చూస్తే వచ్చి బస్సులో మొత్తం వర్షం పడుతుంది, భయం వేస్తుంది. కాంప్లెక్స్ కి అయితే వచ్చాను, కానీ ఇక్కడ ర్యాలీ ఏదో అవుతుంది. ఇంకా వర్షం పడుతున్నాను, ఇంటికి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాను. ఇంటికి వెళ్ళిపోతున్నాను, క్యాన్సిల్ చేసి వ్లాగింగ్. అసలు నా ప్లాన్ ఇదే కాదు. అసలు నేను ఇక్కడికి వ్లాగింగ్ చేద్దాం అని వచ్చాను, కానీ కాంప్లెక్స్ ఉండిపోయాను. ఫుల్ వర్షం వచ్చింది ముందాకైతే. పొద్దున్నే రెడీ అయిపోయాను నీట్ గా. వచ్చేసి నేను తొట్లకొండ వ్లాగింగ్ అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతుంటే వర్షం పడింది. మొత్తం ప్లాన్ అంతా వేస్ట్ అయింది, మొత్తం తడిసిపోయింది. మొత్తం ఒకటి కాదు, అన్ని తడిసిపోయింది. మనిషి ఒకటి ఆలోచిస్తే దేవుడు ఒకటి ఆలోచిస్తా అన్నది, అది నిజమే. నేను తొట్లకొండకి వెళ్ళి వ్లాగింగ్ చేద్దాం నేను ఆలోచిస్తుంటే దేవుడు ఏమొచ్చి అది అవదమ్మా, ఈ రోజుకి ఇంటికి వెళ్ళిపోయినట్టు వర్షం కురిపించేది. ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ వర్షం పడుతుందని గ్యారంటీ లేదు, పడదని. సో ఇంకేం చేస్తాం, ఇంటికి వెళ్ళిపోవడమే. దీనికోసం నేను కష్టపడి స్క్రిప్ట్ రాసి దాని గురించి రీసెర్చ్ చేసి అసలు ఆ ప్లేస్ ఏంటి, ఎప్పుడు రెడీ అయింది, ఎంతకాలం ఎవరికని పెట్టదు, మళ్ళీ ఎప్పుడో కనిపెట్టింది, మళ్ళీ అది మూసేస్తుంది, ఎందుకు మూసేస్తుంది, మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తుంది అని ప్రతిదీ నేర్చుకొని స్క్రిప్ట్ బట్టి పెట్టి ఆలోచించి ఎలా చెప్దాం, ఎలా మాట్లాడదాం ప్రతిదీ చెప్పా. మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ దానికి మార్చుకోవడమే అంతే గైస్. వర్షమే చిరాకేస్తుంది ఈరోజు నాకు. బాయ్. ఎండాకాలంలో వర్షాలు పడతాయి, వర్షాకాలంలో ఎండలు కాస్తాయి.